కళ్ళు తెరిచే లోపే కమ్మేసిన మరణం. నిజంగా ఎంత ఘోరంగా అంటే అసలు చదువుతా ఉంటే కూడా ఈ వార్త చాలా బాధాకరం. ఇది ఒక్కొక్కరు బాధితులు ఎవరెవరు ఉన్నారు ఏందనేది చూస్తే నిజంగా అసలు ఎందుకు ఇట్లా అవుతుంది, ఎందుకు దేవుడు చిన్న చిన్న పిల్లలకు కూడా తలరాత అట్లా రాస్తారు ఏందనేది కూడా అర్థం కాదు ఒక్కొక్కసారి. ఏడా అంటే మార్కాపురం ఒంగోలు దగ్గర ఇది బస్ యాక్సిడెంట్ అయింది. ఏంటంటే అక్కడ బస్ డ్రైవర్దే తప్పు. ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల ఎంతమంది ప్రాణాలు పోయినాయి, ఎంతమంది గాయపడ్డారో, ఎంతమందికి గాయాలైనాయి అనేది ఒకసారి చూడండి. టిప్పర్ లారీని గుద్దిండు. టిప్పర్ లారీ అంటే ఇంకా టిప్పర్ లారీని గుద్దిన వెంట ఏంటంటే ఆ డీజిల్ ట్యాంక్ ఉంటుంది కదా, అది పగిలి వెంటనే మంటలు కూడా వచ్చేసినాయి. కొంతమంది ఏంటంటే కిటికీలకి వెళ్ళి దూకి వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారు. దూకినప్పుడు కింద పడతారు కదా, అప్పుడు అంటే జర కొంచెం ఫ్రాక్చర్లు అయినాయి వాళ్ళకి. కానీ వెంటనే ఆ ఫైర్ కూడా ఏదైతే ఉందో, ఇక మనకు తెలిసిందే కదా, అగ్నితోని ఎప్పుడు కూడా ఎవరు కూడా ఏం చేయలేరు. అట్లా వచ్చినా కూడా వెంటనే ఆ ఫైర్ అనేది కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోయి బస్సులో ఉన్న వాళ్ళు చనిపోయినారు. ఎంతమంది ఆల్మోస్ట్ 14 మంది కూడా చనిపోయినారు. 29 మందికి గాయాలు కూడా అయినాయి. సజీవ దహనమైనరు. అసలు వాళ్ళ బాడీస్ ని కూడా ఫైండ్ అవుట్ చేయలేకపోయినారు. మళ్ళీ DNA టెస్టులు చేసి ఎంత బాధాకరంగా ఉంటుంది తెలుసా అండి. అసలు ముఖాలు కూడా గుర్తుపట్టకుండా అరే మా పిల్లలు ఇట్లా చనిపోయి, కొంతమందికి ఏంటంటే జనరల్గా మనం ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది కదా, అట్లా చేయనియరు చాలా మంది కూడా. ఎందుకంటే చనిపోయినప్పుడు వాళ్ళని కాలబెట్టినా లేదా పోస్ట్ పెట్టినా కూడా మొత్తంగా ఉండాలని చెప్పి ఉంటుంది. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా అసలు మనం గుర్తుపట్టలేం మన వాళ్ళని. అంటే ఎంత బాధాకరంగా ఉంటుంది. DNA టెస్టులు చేసి అగో మీ వాళ్ళ బాడీ ఇదని చెప్తే వాళ్ళకు కూడా ఎంత ఘోరంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. అంటే రోడ్ సేఫ్టీ మెజర్స్ అనేది కూడా రావాలి. ఇక్కడ జరగవని కాదు, జరుగుతాయి. ఇంకా తలరాత మనం చెప్పలేం. కానీ రోడ్ సేఫ్టీ కూడా నేను ఫోటో కూడా చూపిస్తుంది. సింగిల్ వేనే అనుకుంటుంది, చిన్ననే ఉన్నట్టున్నది రోడ్డు కూడా. దాంట్లో మరి ఈయన ఓవర్టేక్ చేసిండా ఏందని తెలియదు, కానీ మిస్టేక్ అయితే బస్ డ్రైవర్ది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాదం. ఏంటంటే అమ్మమ్మతో పాటు 6 నెలల గర్భిణి. ఎంత డిప్రెషన్లో పోయి ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళైనా కూడా ఒక్కసారి ఆలోచించండి. గర్భిణి అండి. ఇంకొకరు కొడుకుని కాపాడుకున్నారు. ఇక ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాదం. అది కూడా చూద్దాం మనం. పేజ్ నెంబర్ 3 ఉన్నట. మార్కాపురం శివారు రాయవరం వద్ద జరిగిన ప్రమాదంలో అగ్ని కీలల్లో చిక్కుకొని కాలిపోతున్న ట్రావెల్స్ బస్సును టిప్పర్. వారంతా కూడా ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకొని వెళ్ళారు. శ్రీరామనవమి పండుగ ఉందని సొంతూళ్లకు బయలుదేరిండ్రు. మరో 2 గంటల్లో గమ్యస్థానానికి చేరుతామని అనుకున్నారు. కానీ అంతలో ఉన్నటువంటి పెద్ద శబ్దం, మంటలు, పొగ. చేతనైన వాళ్ళు అద్దాలు పగలగొట్టి కిందికి దూకేశారు. ఆలోపే అగ్ని కీలలు చుట్టుముట్టాయి. 14 నిండు ప్రాణాలు బుగ్గైపోయాయి. అసలు తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలిగిరికి వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్స్ బస్సు మార్కాపురం శివారు దగ్గర ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. 14 మంది జీవదహనమయ్యారు. వీరిలో 6 మహిళలు, 5 నెలల చిన్నారి ఉన్నాడు. డ్రైవర్తో సహా 29 మందికి గాయాలయ్యాయి. 3rd పేజ్లో ఉంది, ఒక్కసారి చూసేద్దాం. ఇది అసలు ఎంత ఘోరంగా అంటే బస్సు కూడా మాకు బస్సు కాలిన విధానం చూసేస్తే మనకు అర్థమైపోయేది ఇన్సిడెంట్ ఎంత ఘోరంగా అయిందనేది. ఎవరు కూడా తట్టుకోలేరు. అదంటే వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాదం. తండ్రి కుమారులు బలయ్యారంట. చిన్న పాప, ఇంకొకటి కడుపులున్న బేబీ. ఇవి చూడండి. బస్సు ఇంత ఘోరంగా కాలిపోయిందంటే అదే అంటున్నాను. ఇంత ఘోరంగా కాలిపోయిందంటే శవాలు కూడా, బాడీస్ కూడా ఎంత ఘోరంగా కాలిపోయిందంటే ఒక్కసారి ఆలోచించుకోండి. రోడ్డు కూడా చూడండి, అక్కడ డివైడర్ లేదు, సెంటర్ లైటింగ్ ఉండదు. మన దాంట్లో రోడ్స్ కరెక్ట్గా ఉన్నప్పుడే కొంచెం సేఫ్టీ. ఇప్పుడు యాక్సిడెంట్స్ కావని చెప్పి నేను కూడా 100% చెప్పలేను, అన్ని పర్ఫెక్ట్గా ఉంటే కావని చెప్పలేను నేను. ఇక సిచ్యువేషన్స్ని బట్టి అవుతూ ఉంటాయి. కానీ ఎంతో కొంత మనమన్నా చేసుకోవాలి కదా. ఇక్కడ సెంటర్ లైటింగ్ ఉందా? ఇక్కడైతే కనిపిస్తలేదు ఎగ్జాక్ట్గా. ఒకసారి దీనిపైన కూడా చూడాలి. రోడ్ సేఫ్టీస్ అనేది కూడా ఇంకొంచెం కరెక్ట్గా చేయాలి. ఈడ కూడా ఎక్కువ మంది కూలీలే ఉన్నారంట. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం అని చెప్పి చెప్తా ఉన్నారు. పొద్దున ఇప్పుడు 5:40 జరిగింది ఇది. రోడ్డు ఎడమ వైపు వెళ్లాల్సిన బస్సు డ్రైవరు మూల మలుపు వద్ద నిర్లక్ష్యంగా కుడివైపు వెళ్లి ఎదురుగా వస్తున్న టిప్పర్ను బలంగా ఢీకొట్టాడు. టిప్పర్ డీజిల్ ట్యాంక్ పగిలిపోయి మంటల్లో ఈ ప్రమాదం అనేది జరిగిందట. చిన్న నిర్లక్ష్యం ఎంతమంది ప్రాణాలను బలి తీసుకున్నదో చూడండి. నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా, బస్సు నడపడం అనేది నిజంగా కష్టమే. వాస్తవంగా డ్రైవర్లకు కూడా ఆ టెన్షన్ ఉంటుంది. కానీ జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క చిన్న తప్పు వల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి, ఎంతమంది జీవితాలు ఆగమవుతున్నాయి అనేది చూడండి.
మరి దీనికి సంబంధించి గవర్నమెంట్ కూడా ఎవరైతే చనిపోయినారో వాళ్ళకు 5 లక్షలు, ఇంకొకటి గాయపడ్డ వాళ్ళందరికీ కూడా 2 లక్షలు ఇస్తామని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఇక మంత్రులు వాళ్ళందరూ కూడా వెళ్ళి చూసిండేది ఘటనా స్థలం. ఎక్కువగా కూలీలే ఉన్నారంట. వాళ్ళని నమ్ముకొని ఉన్న వాళ్ళ పరిస్థితి ఏందనేది ఒక్కసారి ఆలోచించుకోండి. అందుకే రోడ్ల పైన పోయేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మొన్న కూడా వరంగల్ మన కమలాపూర్ సైడ్ అనుకుంటా వేరే ఇష్యూ వల్ల ఒక అబ్బాయి సూసైడ్ చేసుకోవడం జరిగినది. సూసైడ్ చేసుకున్నాక ఆ శవయాత్ర ఏదైతే ఉన్నదో దాంట్లో ఈ పిల్లలందరూ పోయి తాగుతూ ఆల్రెడీ అక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఒకటి చచ్చిపోయిండు. వాడు చేసిన తప్పు వల్ల ఆయన సూసైడ్ చేసుకుని చచ్చిపోయిండు. ఈ ఫ్రెండ్స్ అందరు కూడా వీళ్ళందరూ పోయి తాగి అక్కడ డాన్స్లు వేస్తూ ఉంటే ఏమైంది, దాంట్లో ఇద్దరు బైక్ నడిపి స్పీడ్గా నడిపి అక్కడ డివైడర్ గుట్టుకొని వాళ్ళిద్దరు కూడా అదే శవయాత్రలో చనిపోయింది. అంటే ఎక్కడికి పోతున్నది సమాజం, ఏం చెప్తా ఉన్నారు, ఎంత జాగ్రత్తగా ఉండాలి, మిమ్మల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు, మిమ్మల్ని ఇష్టపడ్డ వాళ్ళు ఎంత బాధలు పడతారు ఏందనేది. ఇక్కడ ఒక డ్రైవర్ చేయడం చిన్న మిస్టేక్ వల్ల ఇంతమంది జీవితాలు, గిన్ని ఫ్యామిలీస్ కూడా ఆగమైనాయి. మరి వీళ్ళందరినీ కూడా ఎవరు చూసుకుంటారు? గవర్నమెంట్ చూసుకుంటుందా? జీవితాంతం అయితే గవర్నమెంట్ వాళ్ళని చూసుకోలేదు కదా. పైసలు ఇస్తుంది ఆడికాడికి సరే అని చెప్పి అనుకుంటుంది. ఇక నేను చెప్పలేదు, అమ్మమ్మతో పాటు 6 నెలల గర్భిణి వాళ్ళ అమ్మమ్మను వాళ్ళ మనవరాలను చూడండి. 26 తన వయసు, తనకి 80, చిన్న ఏజ్. 26 అంటే కూడా చిన్న ఏజ్. ఇంకొకటి ఉత్సవాలకు ఇక ఊర్లకు శ్రీరామనవమి కదా, ఉత్సవాలకు వెళ్ళడానికి అని చెప్పి ఒక రామయ్య అనే పర్సన్. ఇంకొకటి తండ్రి కుమారులు వాళ్ళిద్దరు కూడా బలైనట్టు. బస్ డ్రైవర్లందరికీ కూడా ఒకటి నేను చెప్తా ఉన్నా, మీకు నిజంగా అంటే ఆ టైంలో డ్రైవింగ్ చేయడానికి ఏదైనా ప్రాబ్లం ఏదైనా కూడా రెస్ట్ తీసుకోండి. మీరు తొందరగా డెస్టినేషన్కి పోయి చేయాల్సింది కూడా ఏం లేదు కదా. చిన్న తప్పు వల్ల ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి అనేది ఒక్కసారి చూడండి. నిజంగా ఈ న్యూస్ అసలు నేను చదివేటప్పుడు కానివ్వండి, ఆ వీడియోలు చూస్తున్నప్పుడు కూడా బస్సు కాలిపోయిన వీడియోలు కానివ్వండి, అక్కడ ప్రతి ఒక్కరు పోతున్న సంఘటనలు ఇవన్నీ ఇంటా ఉంటే కూడా నిజంగా మనం తలుచుకుంటా ఉంటేనే మనకే బాధ అనిపిస్తుంది. అంటే వాళ్ళు కూడా ఎంత బాధలు ఉంటారు అనేది ఒకసారి ఆలోచించుకోండి. అందుకే ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు జర జాగ్రత్తగా చూడండి. మీకు నైట్ పూట కానివ్వండి, ఎప్పుడైనా కూడా నిద్ర వస్తున్న లేట్ నైట్ చాలా మంది కూడా పోతా ఉంటారు ఇట్లా హైవేలలో. ఏరియాస్లో ఏంటంటే లైట్లు ఉండవు, మనకు వచ్చే వెహికల్స్ కూడా. ఇంకొకటి కూడా పోలీస్ వాళ్ళు కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి ఒకసారి. ఏంటంటే ఈ హై బీమ్ లైట్స్ ఉంటుంది కదా, చాలా మందికి కూడా ట్రాఫిక్ రూల్స్ తెలియదండి. ఎప్పుడు హై బీమ్ వాడాలి, ఎప్పుడు లో బీమ్స్ వాడాలా లేదా అనేది. దానివల్ల కూడా చాలా యాక్సిడెంట్స్ అవుతాయి. ఎందుకంటే ఆపోజిట్ వెహికల్ అనేది కూడా కనిపించదు మనకి. ఆపోజిట్ వెహికల్స్ కూడా ఇప్పుడు లారీలు కానివ్వండి, బస్సులకు కానివ్వండి, పెద్ద పెద్ద లైట్లు ఉంటాయి, చిన్న చిన్న కార్లకు చిన్న చిన్న లైట్లు ఉంటాయి. అవి సరిపోక కనిపించక కూడా యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. దానిపైన కూడా నియంత్రణ తీసుకురండి. ఇంకొకటి ఏంటంటే ఈ రోడ్లు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క రోడ్లో, చిన్న రోడ్ అయినా పెద్ద రోడ్ అయినా కూడా లైట్లు ఉండాలి. లైట్లు కంపల్సరీ ఉండాలి. రోడ్లు మంచిగా ఉన్నా లేకున్నా కూడా లైట్లు ఉంటే వాళ్ళకి ఆ రోడ్డు కనిపించన్నా వాళ్ళు మెల్లగానో నిమ్మలంగానో ఎట్లనో అట్లా పోతారు. దీన్ని తీసుకురండి ఫస్ట్. రోడ్లు మంచిగా ఉన్నా లేకున్నా కూడా లైట్లు ఉంటే ఎవరైనా కూడా నిమ్మలంగా పోతారు. సో ఇది మొత్తానికి జరిగింది. ప్రతి ఒక్కరు ఆత్మ కూడా శాంతి కలగాలని చెప్పి నేను ఏదో కోరుకుంటున్నా. అంతే జాగ్రత్తగా ఉండండి. ఇక చెప్పలేము, ఇక సిచ్యువేషన్స్ బట్టి అవుతా ఉంటాయి, కానీ ఇక ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి.